భరిస్తున్నాడు. చూడండి, స్నేహితులు వచ్చి సూటిపోటి మాటలతో ఆ వ్యక్తిని, అయోబు గారిని ఇంకా బాధ పెడుతూ ఉండంటే, తన భార్య వచ్చి దేవుడు దూషించి నువ్వేం చేయాలి? ఏమన్నామే? ఆమె ఏమందా చెప్పండి అక్కడ? మరణం కమ్ము. దేవుని దూషిస్తే మరణం. దేవుని దూషిస్తే, దేవుని అవమానపరిచితే, దేవుని నామాన్ని శపించితేనట మరణం. అందుకే ఆవిడేమంటుంది? యోబు భార్య ఏమంటుంది? నీవు దేవునిని దూషించి చచ్చిపోరా అంటుంది. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే. కానీ మధ్యలోకి దేవుణ్ణి లాగారా, మిమ్మల్ని లాగేస్తాడు నరకంలోకి. గుర్తెట్టుకోవాలి మాట.